అంటే పేరు నలుగురుని మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు మరి క్వార్టర్ అన్నావు ఏది అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, పెట్టు నోట్లో పెట్టు ఒకసారి. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. శివా మంది అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలంటే ఇదిగోండి సార్, కావాలంటే సూపర్ సార్. ఫోన్ నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా పుట్టినరోజు సార్ ప్రామిస్ అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? అవును సార్ చూస్తాను. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వద్దామని సేపు వద్దాను. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఉదయ్? ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదైనా చెప్తున్నా ఇక్కడే ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? బాబా బాబా బూదు దూదు అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి గారండి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. మీరు అలా ఎంట పడేసి యారా ఓరే అనేసి తిట్టడం అటువంటి చేశారంటే మాత్రం సహించేది లేదని చెప్తారు. సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు. ఈ స్థాయికి వచ్చినప్పుడు మీ పడ్డ కష్టం అది చెప్పి. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది. నేను 17.5 yearsకి ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలో నేను నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అదే నాకు బాగా నాటుకుపోయింది, అవ్వాలనుకున్నాను. ఆర్మీలో మీ బాగా గుర్తింపున సంగతి. శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడు ఉంటుంది. ఆ జిలేబీ మూడు దగ్గర కో డ్రైవర్ నాకు ఇచ్చాడు. అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి. అవి ఇప్పటిలాగా మనకి పవర్ స్టీరింగ్ కదా. ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వ్యూ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది. అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలేదు, బండి వెళ్ళిపోయింది. ఇద్దరు కూడా స్పాట్ అయిపోయి అనుకున్నారు అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొమ్మలోకి బయటకు వచ్చాను. ఆ తర్వాత వారికి సంబంధించి నేను లేలో ఉండగానే మనకి కార్గిల్ వారు మా టైంలో జరిగింది. కొంతమంది నా కళ్ళెదురుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దగ్గర కొత్తగా పెళ్ళి వచ్చిన కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2018 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జీవీకే కుమార్ గారు, ఆర్ఎస్ఐ, ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ వైలేట్ వీడియో దొరికిందంటే అందులో కుమార్ గారి యొక్క వాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది, మనిషి కూడా కనిపిస్తుంటారు. వచ్చిన వాళ్ళని మాట్లాడి వాడు చెప్పే సమాధానం ప్రశ్నలకి ఈయన చతురుతో మాట్లాడుతూ అదొక కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఆయనతో పాటు వాళ్ళ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారు, వీళ్ళందరికీ ప్రధాన కారణం ఏంటంటే బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి యొక్క గైడ్లైన్స్. అంటే వచ్చిన వాళ్ళు దొరికిన వాళ్ళు వాళ్ళలో ఎంపతిగా చూడండి, వాళ్ళని ట్రాఫిక్ వైలేటర్గా క్రిమినల్గా చూడకుండా దొరికిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లో కానీ భావించి వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందంటే ఆయన ఆ విధంగా కౌన్సిలింగ్ చేయబట్టి కింద స్థాయి అంటే హోమ్ గార్డ్ వరకు కూడా దొరికిన వాళ్ళతో ట్రాఫిక్ వైలేటర్స్తో మర్యాదగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కుమార్ గారు ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన అడుగుతాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఇటీవల ఒక వీడియో చూశారండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుని దొరుకుతారు. ఆయన ఊదడానికి ఇష్టపడ్డు.
ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు. ఒప్పుకుంటారు అంతే. ఇంకొక వీడియోలో చూసా, నా పుట్టినరోజు సార్ అంట. నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానుకిస్తారు, కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు. మందు అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. ఇది వాళ్ళ పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. ఇవాళ నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగా అమ్మా నాది పుట్టినరోజు సార్ నాది. ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? సార్ నేను 9 సంవత్సరాలు అయింది సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదమ్మా ఇలాగా. సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా. సరే ఈ ట్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు పోతాను. ఊతానండి. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు. వదు 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 వదు. ఓకే. ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊతాం ఏదన్నా చెప్తున్నా కదండి. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. 49 వచ్చింది. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు 2 వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు, నీ వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనగా ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. సార్ ఏంటి సార్ వెళ్ళరా. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని. సార్ ఇగో మేము తెల్లాకి అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఇప్పుడే సార్ 90 తాగాను. ఆయన తాగాడని నువ్వు తాగా. బీపీ డౌన్ అవుతుందంటే ఈయన తాగాడే ఈయన తాగాడు. మేమిద్దరం చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. 4 రన్ సార్ బీపీ డౌన్ అవుతుందని తీసుకెళ్తున్నాం ఇంటికి. ఎక్కించుకుని ఎలా వెళ్తాం సార్? ఇలా రా ఇలా. అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు. 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు మళ్ళీ. ఎప్పుడు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు మళ్ళీ. ఎప్పుడు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది ఇంక చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, పెట్టు నోట్లో పెట్టు ఒకసారి. ఒకసారి వదిలేదు ఇద్దరు స్నేహితులు చెప్తున్నారు. చెప్తారు మీకు అర్థమవుతుంది సార్. నిన్ను వదిలేమన్నా నువ్వు వదిలేవా బాబు నువ్వు. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. ఇంకోటి ముగ్గురే కలిసి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. సార్ ముగ్గురు శివ, సార్ అందరూ- 4 ఎక్కిన సంగతి నాకు తెలియదు. 4 ఎవరు నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదా నేను చెప్తాను ఎవరు. 4 వెనకాల ముగ్గురు, మొత్తం సీట్ అంతా ముగ్గురు. ఎక్కించుకోవాలా? ముగ్గురే, ఇద్దరం వచ్చామా. 4 నాకు